సో JNTH 3-2 బీటెక్ R22 రెగ్యులేషన్లో సిఎస్సి వాళ్ళకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 ఒకటి సబ్జెక్ట్ ఉంది. సో ఇది ఎవరికైతే ఉందో వాళ్ళకి వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ టిప్స్ వీడియోస్ కానీ అడుగుతున్నారు. సో ఇందులో మీరు గుర్తుంచుకోండి ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్ థియరీగా ఉంటుంది. అయితే అందులో వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సింది ఎక్స్ప్లెయిన్ ఒకటి, డిఫైన్ ఒకటి, డిజైన్ ఒకటి, క్రియేట్ ఒకటి. ఈ 4 గనక తెలుసుకున్నట్టయితే ఈ 4 మీద క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్టయితే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అయినా మీరు ఆల్మోస్ట్ 70% మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. సో ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1 వచ్చేసరికి చూసుకుంటే ఇంట్రడక్షన్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అయితే ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫ్రంట్ ఎండ్కి కావాల్సిన ఫ్రేమ్వర్క్స్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ కావాల్సిన లైబ్రరీస్ ఏంటి, బ్యాక్ ఎండ్ కావాల్సిన ఫ్రేమ్వర్క్స్ ఏంటి, బ్యాక్ ఎండ్ కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైబ్రరీస్ ఏంటి, వాటి గురించి ఇందులో అడుగుతాడండి. సో ఇక్కడ వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫుల్ స్టాక్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో అప్పుడు మీరు నోడ్ జేఎస్, మ్యాంగో డిబి ఇవన్నీ కూడా మంగో డిబి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. సో ఇందులో వచ్చేసరికి వాట్ ఈస్ ద ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఫర్ నోడ్ జేఎస్ అని చెప్పేసి అదొకటి అడుగుతాడు. వాట్ ప్యాకేజెస్ డూ యూ ఇన్స్టాల్ వైల్ వర్కింగ్ విత్ నోడ్ జేఎస్ అదొకటి ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూస్తే అప్లికేషన్స్ ఆఫ్ నోడ్ జేఎస్. సో ఇంతవరకు అడుగుతాడు. ఇక వాట్ ఈజ్ ఏ వెబ్ సర్వర్ అని కూడా షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఇక యూనిట్ 2 చూసుకుంటే నోడ్ జేఎస్. సో నోడ్ జేఎస్లో వచ్చేసరికి ఏం అడుగుతాడంటే సో రైటింగు, రీడింగు, ఓపెనింగు, క్లోజింగ్ ఫైల్స్ ఉంటాయి చూసారా, ఈ 4 మీద ఫైల్స్ యాక్సెసింగ్ సిస్టమ్ మీద ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. ఇక ఆ తర్వాత అందుట్లో నాకు తెలిసి హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కంపారిజన్ టేబుల్ అడుగుతాడు. సో ఇక ఆ తర్వాత అందుట్లో సో ఎక్స్ప్లెయిన్ ది హెచ్టిటిపిఎస్ సర్వర్స్ అండ్ క్లయింట్స్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇక అందుట్లో నాకు తెలిసి డిఎన్ఎస్ మాడ్యూల్ మీద, ఓఎస్ మాడ్యూల్ మీద వచ్చేసరికి క్వశ్చన్లు అడిగేదానికి ఛాన్స్ ఉంది ఏబీ క్వశ్చన్స్ కింద. ఓకేనా. ఇక ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయిరా అంటే వాట్ ఈస్ హెచ్టిటిపి, వాట్ ఈస్ హెచ్టిటిపిఎస్. ఓకేనా. సో ఇందుట్లో ఇంకోటి వాట్ ఈస్ జేసన్ ఫైల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జేసన్ ఫైల్. సో అదొకటి. ఓకేనా. ఇక యూనిట్ 3 పరంగా చూస్తే మాంగోడిబి. సో ఇది మొత్తం కూడా డేటాబేస్ సంబంధించింది కాబట్టి ఇందుట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ NoSQL అని చెప్పి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడండి. ఇక అందుట్లో నాకు తెలిసి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ మాంగోడిబి. సో అది ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. ఇక అందుట్లో హౌ డు యూ కాన్ఫిగ్యూర్ యాక్సెస్ కంట్రోల్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. ఇక ఇందుట్లో హౌ డు యూ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డేటాబేసెస్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. ఇక ఇందుట్లో ఇంకా షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే వాట్ ఈస్ హౌ డు యూ అడ్మినిస్ట్రేట్ డేటాబేస్. సో ఇది. ఇక ఆ తర్వాత యూనిట్ 4 పరంగా చూస్తే ఎక్స్ప్రెస్ అండ్ యాంగులర్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏమడుగుతాడంటే షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ రౌటింగ్, వాట్ ఈజ్ ఏ రౌటర్ అది అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి వాట్ ఈజ్ రెస్పాన్సివ్ ఆబ్జెక్ట్, లేకపోతే వాట్ ఈజ్ ఏ రెస్పాన్సివ్ వెబ్సైట్ అని అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి కాన్ఫిగరేషన్ వచ్చేసరికి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్స్ ద్వారా కానీ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ ద్వారా కానీ ఎలా కాన్ఫిగర్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. హౌ డూ యూ కాన్ఫిగరేట్ రోడ్స్ యూజింగ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్. వాట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్. ఇక ఆ తర్వాత యాంగులర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాంగులర్.
సో ఇక ఇందుట్లో ఇంకేం అడుగుతాడు, వాట్ ఈస్ డేటా బైండింగ్, హౌ డూ యూ ఇంప్లిమెంట్ యాంగులర్ సర్వీసెస్ ఇన్ వెబ్ అప్లికేషన్స్, హౌ డూ యూ క్రియేట్ ఏ రెస్పాన్సివ్ ఆఫ్ వెబ్సైట్ యూజింగ్ యాంగులర్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇది యూనిట్ 4. యూనిట్ 5లో చూసుకుంటే రియాక్ట్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రియాక్ట్. ఇక అందుట్లో వచ్చేసరికి వాట్ ఈస్ విర్చువల్ డోమ్. సో అంతవరకు షార్ట్ క్వశ్చన్స్. ఎస్ఐ క్వశ్చన్స్ పరంగా చూస్తే హౌ డూ యూ క్రియేట్ ఎ ఫ్రంట్ ఎండ్ యూజింగ్ ఫ్రంట్ ఎండ్ కాదు, హౌ డూ యూ క్రియేట్ ఏ వెబ్సైట్ యూజింగ్ ది రియాక్ట్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అడుగుతాడనమాట. సో లేకపోతే వాట్ ఆర్ ది డిఫరెంట్ రియాక్ట్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డేటా అండ్ డేటా ఫ్లో ఇన్ రియాక్ట్. లేకపోతే వాట్ ఆర్ ది డిఫరెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇన్ రియాక్ట్ అని చెప్పేసి అడుగుతాడు. హౌ డూ యూ క్రియేట్ ఫార్మ్స్ యూజింగ్ రియాక్ట్. రియాక్ట్ జేఎస్ అనేది ఫ్రంట్ ఎండ్కే కదా యూజ్ చేసేది. సో ఆ ఫామ్స్లో ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ చెప్తే తెలిసిపోతుంది. షార్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే వాట్ ఆర్ ది థర్డ్ పార్టీ లైబ్రరీస్ యూ ఇన్స్టాల్ ఇన్ యూజింగ్ రియాక్ట్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఎక్స్ప్లెయిన్ ది రౌటింగ్ కాన్సెప్ట్ ఇన్ రియాక్ట్. సో అడుగుతాడు షార్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ వర్కింగ్ విత్ రౌటింగ్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ వర్కింగ్ విత్ రౌటింగ్ ఇన్ రియాక్ట్ అని చెప్పేసి అడుగుతాడు. ఓవరాల్గా అయితే మొత్తం కూడా ఓవరాల్గా వెబ్ అప్లికేషన్ సంబంధించిన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, NoSQL మీద అడుగుతాడు, MongoDB మీద అడుగుతాడు. సో ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీరు 2 రకాల సబ్జెక్టుల కింద తెలుసుంటే మీరు గెయిన్ అవ్వచ్చు. ఒకటి ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, రెండోది వెబ్ టెక్నాలజీస్. వీటి గురించి తెలిస్తే మీకు ఈ మొత్తం కూడా రాయటం ఈజీ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ వీటి మీద ఎట్లా చేస్తారో ఒక వీడియో చూడండి యూట్యూబ్లో ఎక్కడ. కాబట్టి మన సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, దాంట్లో ఆల్రెడీ ఒకటి పెట్టాను. సో చూడండి ఎలా చేస్తారు, రెండింటితో చూస్తే మీకు గుర్తుండిపోతుంది. చదివేదానికన్నా కూడా చూసిన దానికి ఉంటుంది. అయితే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇందుట్లో ఫుల్ స్టాక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి అదొకటి. సో ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో Node.jsకి అదొకటి. ఇక డేటా కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, HTTPS రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ వాటి గురించి. ఇక తర్వాత డేటాబేస్ పరంగా చూస్తే MongoDB డేటాబేస్ గురించి, ఎలా స్టోర్ చేస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు ఎక్కువ డేటాని, పెద్ద సైజు ఉన్న డేటాని. సో ఆ MongoDBని ఎలా కనెక్ట్ చేస్తారు Node.jsకి అని చెప్పేసి అదొకటి, వాటి అప్లికేషన్స్. ఇక ఆ తర్వాత ఈ డిజైనింగ్ పరంగా చూస్తే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఎలా డిజైన్ చేస్తారు ఈ ఎక్స్ప్రెస్, యాంగులర్ యూజ్ చేసి అదొకటి. సో ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసు ఎలా క్రియేట్ చేస్తారు ఈ రియాక్టివ్ కాంపోనెంట్స్. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మీకు సరిపోతుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే Call-me-4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. Call-me-4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. ప్లేలిస్టులు చూసుకోండి, అన్నీ వచ్చేస్తాయి. అన్ని బ్రాంచ్ ఆల్మోస్ట్ కోర్ గ్రూప్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.